స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ కేవీ రామారావు గారు. సార్తో మాట్లాడి కొన్ని లీగల్గా కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం, పోలీసులు ఇంటికి వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తున్నాం, అర్జెంట్గా స్టేషన్కి అని చెప్పేసి లాక్కొని తీసుకుని వెళ్తుంటారు. అసలు పోలీసులు అరెస్ట్ చేసే ప్రొసీజర్ ఏంటంటారు? లేదంటే ఇలాగ ఇంటికి వచ్చి స్టేషన్ నడు నేను అరెస్ట్ చేస్తున్నాం అని డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయే అవకాశం ఉందంటారా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క రూల్స్, వాళ్ళు అరెస్ట్ చేసే విధానం మన పబ్లిక్కి వారి మీద చాలా కోపం వస్తున్న సంఘటనలు, సందర్భాలు చూస్తున్నాం. యాక్చువల్గా ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేయాలంటే పోలీసులకి కొన్ని నియమ నిబంధనలు, రూల్స్, క్రిమినల్ ప్రొసీజరు, ఎలాంటి సిచ్యువేషన్ అరెస్ట్ చేయాలి, ఇట్లాంటి అన్నీ ఉన్నాయి. యాక్చువల్గా ఒక వ్యక్తిపై కేసు నమోదైతే ఎవరైనా ఇతను చేసింది తప్పు అనిపించినప్పుడు ఆ ఏరియా, సంఘటన జరిగిన ఏరియా పరిధిలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు అది ఎఫ్ఐఆర్ చేయాలా వద్దా అనేది ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అసలు ఏరియా ఎక్కడ జరిగిందో సిచ్యువేషను అది పరిశీలిస్తారు. అవన్నీ అయినాక ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేసినాక కూడా ఇతను చేసిన శిక్ష ఎలాంటి నేరం చేశాడు, దీంట్లో కూడా రకాలు ఉంటాయి. ఇప్పుడు మినిమం 7 ఏళ్ళు లోపు శిక్షలు వేరే, 7 ఏళ్ళు దాటితే శిక్షలు వేరే, బెయిలబులా, నాన్ బెయిలబులా, ఇలాంటి సిచ్యువేషన్లోనే అరెస్ట్ అవకాశాలు ఉంటాయి. అరెస్ట్ చేయాలన్నా కూడా ఇతనికి నాన్ బెయిలబుల్ అనుకోండి, ఇతనిపై ఏదైతే కేసు నమోదైద్దో ఆ కేసు ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకి ఇతనిపై వారెంట్ ఇష్యూ చేయండి అని పంపిస్తారు. కేసులో కూడా రకాలు. జడ్జి గారు కనుక వారెంట్ ఇష్యూ చేస్తే అప్పుడు అరెస్ట్కి కూడా ఆస్కారం ఉంటుంది. అరెస్ట్లో కూడా రకరకాల నిబంధనలు ఉంటాయి. ఈవెన్ 7 సంవత్సరాలకు పైన పడి ఉంటే అతన్ని కోర్టు పర్మిషన్తో అరెస్ట్ చేయవచ్చు. అరెస్ట్ చేసేటప్పుడు కూడా శిక్ష పెద్దది నేరం శిక్ష పడింది అనుకున్నప్పుడు ఎనీ టైం అరెస్ట్ చేయొచ్చు. పర్మిషన్ నైట్ ఉదయం ఉండదు. దాంట్లో కోర్టు లెక్క ప్రకారం అది శిక్ష పడిద్ది అనుకున్నప్పుడు అతన్ని కోర్టు పర్మిషన్తో అరెస్ట్ చేసి 24 hours లోపల జడ్జి గారి ముందు అతనికి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించి అతని ఆరోగ్యం మీద జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేయాలి. అండ్ సార్, ఇక్కడ చూసుకుంటే ఇదంతా ఒక ప్రాసెసర్ ప్రకారం నడుస్తూ ఉంది. ఇక్కడ ఒక అరెస్ట్ వారెంట్ అనేది ఉంది, ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత మాత్రమే వచ్చి అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ కానీ కొన్ని సంఘటనలో చూస్తున్నాం, అసలు నువ్వు నీ పైన కంప్లైంట్ రైజ్ అయ్యండి, నిన్ను అరెస్ట్ చేస్తున్నాం పదా అని చెప్పేసి అసలు ఏ అరెస్ట్ వారెంట్ లేకుండానే తీసుకెళ్తుంటుంటారు. అలాంటప్పుడు ఎలా రివోక్ చేయాలంటారు అక్కడ ఉన్న వాళ్ళు? ఇప్పుడు మన ఉన్న ఈ పోలీసు చాలా మంది ఈ అరెస్ట్ అనేది మిస్యూజ్ చేస్తున్నారు. ఎలాంటి కేసులు అరెస్ట్ చేయాలి, ఎలా వ్యక్తిని, కొంతమంది అరెస్టులో కూడా నిబంధనలు ఉంటాయి. కప్స్తో మామూలుగా సంఖ్యలు వేసి తీసుకెళ్తుంటాం. అసలు కేసులో ఉన్న డెప్త్ ఎంత అదేమీ చూడకుండానే కొంతమంది పోలీస్ మిస్యూజ్ చేస్తారు అరెస్ట్ విధానం. అంటే సార్, సంఖ్యలు వేయడానికి కూడా అంటే కేసులో ఉన్న డెప్త్ ని బట్టి అరెస్ట్ విధానం కూడా ఉంటుంది. అసలు ఏ వ్యక్తి కూడా మన దేశ చట్టాల ప్రకారం సంఖ్యలు వేసే రూల్స్ లేవు. ఏదో ఎక్సెప్షన్స్ కొన్ని, వాడు అంతర్జాతీయ క్రిమినల్ అయి ఉండి, దేశద్రోహి అయ్యండి, అది జడ్జి గారి పర్మిషన్తో వచ్చే కేసులు తప్ప ఎట్లా పడితే అట్లా అరెస్ట్ కూడా పర్మిషన్ లేదు పోలీసులకి. పోలీసులు కొంత మిస్యూజ్ చేస్తారని పబ్లిక్లోకి కూడా వెళ్ళిపోయిన న్యూస్ అది. అరెస్ట్ విధానాలు చాలా ఉంటాయి. ఆ వ్యక్తిని ఫస్ట్ ఏదైతే కోర్టు నుంచి వారెంట్ ఇష్యూ అయిందో అతనికి 7 ఏళ్ళు దాటే శిక్ష అయితే వాళ్ళ ఇంట్లో ఉన్న పేరెంట్స్, వారికి ఒక బంధువులకు ఆ నోటీస్ ఇచ్చి వారి దగ్గర సైన్ తీసుకొని వాళ్ళ యొక్క విషయాలన్నీ చెప్పి అరెస్ట్ చేయాలి. అరెస్టు అసలు ఎట్లా ఉందంటే మనం కొన్ని సినిమాల్లో చూస్తుంటాం, ఏదో అంకుశం అట్లాంటి సినిమాల్లో ఆడు పోలీస్ ఆఫీసర్ పోయి రోడ్ల మీద ఈడ్చుకుంటున్నాం, లేదా రౌడీజం చేసినట్టుగా పోలీస్ ఆఫీసర్కి ఒక నియమ నిబంధనలు ఉంటాయి. అరెస్ట్ అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ అనే ద్వారా అరెస్ట్ అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అండ్ సార్, వన్ థింగ్ సార్, ఇక్కడ ఈ పద్ధతి అనేది అందరూ పాటించకపోయినా కొన్ని సందర్భాల్లో పాటిస్తుంటూ ఉంటారు. వాళ్ళకున్న పవర్స్ని మిస్యూజ్ చేస్తూ ఉంటారు. కానీ పర్టికులర్గా వీళ్ళు అని చెప్పలేకపోవచ్చు, కానీ కొన్ని సంఘటనలు జరుగుతున్నట్టు చూస్తున్నాం, జరుగుతున్నాయి కూడా. అండ్ ఈ అరెస్ట్ గురించి పక్కన పెడితే సార్, ఇన్వెస్టిగేషన్
అసలు ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి సార్ అసలు? అంటే ఒక వ్యక్తిని, ఒక క్రైమ్ నేర ఆరోపణ అయిన వ్యక్తిని తీసుకెళ్లి కొట్టడమా, కొట్టి సమాధానం చెప్పించడం ఇన్వెస్టిగేషనా అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అండ్ నిజంగా అది అసలు ఇన్వెస్టిగేషన్ అంటే అసలు ఏంటి? అసలు వాళ్ళని కొట్టి సాక్ష్యాలు రాబట్టడం అనేది ఇన్వెస్టిగేషన్ అంటారా? ఇన్వెస్టిగేషన్స్ కూడా చాలా నిబంధనలు ఉన్నాయి. ఒక వ్యక్తిని కొంతమంది కోర్టు పర్మిషన్ ద్వారా వాళ్ళ అడ్వకేట్ని పర్మిషన్ కోరొచ్చు, లేకపోతే అడిగే విధానం నియమ నిబంధనలు ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ అంటే మ్యాన్ హ్యాండ్లింగ్, అతని మీద లాఠీలతో కొట్టి అసలు అలా ఇన్వెస్టిగేషన్ మన చట్టాల్లో లేవు. ఓకే. కాకపోతే అది సినిమా ప్రపంచం వల్ల మన జనాలకి ఇన్వెస్టిగేషన్ అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు, కొడతారు, చేస్తారు. ఏ వ్యక్తిని కూడా ఏ ఆఫీసర్ కూడా కొట్టే రైట్ లేదు. కాకపోతే ఏదైనా ఒక పోలీస్ ఆఫీసర్ మిస్యూజ్ చేస్తే అతను వెంటనే ఒక అడ్వకేట్ని పెట్టుకొని కోర్టులో ఆ యొక్క ఆఫీసర్ మీద కేసు ఫైల్ చేయవచ్చు. అబ్సల్యూట్లీ సార్. ఎగ్జాక్ట్లీ చూసుకుంటే సార్ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అండ్ సార్ వన్ థింగ్ ఇంకొకటి సార్, ఈ సంథింగ్ ఎవరన్నా కేసు ఫైల్ చేద్దామని వెళ్తూ ఉంటారు సార్, ఏదైనా స్టేషన్లో సంథింగ్ ఇష్యూ అయ్యి, ఇన్సిడెంట్ అయ్యి, ఏదైనా చిన్న కొట్లాట జరిగో, చిన్న గొడవ జరిగో కేసు ఫైల్ చేయడానికి వెళ్తుంటారు. కానీ అక్కడ లోకల్ పోలీసులు వాళ్ళు దీని మీద అక్కడ లోకల్ ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించి కేసు అనేది ఫైల్ చేయకుండా చేస్తుంటారు. ఒకసారి తన ఇంటెన్షన్ ఏమో కేసు ఫైల్ చేద్దామని వెళ్తే అక్కడ వాళ్ళు ఏమో సెటిల్మెంట్ పిలుస్తుంటారు, పోలీసులు కానీ చుట్టుపక్కల ఉన్న పెద్ద మనుషులు కానీ. అది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనిపై కూడా ఏమన్నా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు? యాక్చువల్గా ఇప్పుడు మన పోలీస్ కేంద్రాలన్నీ కూడా ఎక్కువగా పబ్లిక్లోకి ఏమొచ్చినాయి అంటే వాళ్ళే సెటిల్మెంట్లు చేస్తుంటారు. ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో కంప్లైంట్ ఇవ్వడానికి పోయిన వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఎవరైతే నేరం చేస్తారో అతను ముందే పోలీస్ ఆఫీసర్ని అప్రోచ్ అయ్యి, ఇగో నా మీద ఇతను కంప్లైంట్ ఇవ్వబోతుండు, మీకు ఏమన్నా ఉంటే మనం పెద్దవాళ్ళతో మాట్లాడి మనం చూసుకుందాము. ఇది పబ్లిక్ కాకపోయినా సరే పబ్లిక్లో ఇది నానుడి ఉంది. ఇది ఆఫీసర్లకి కానీ పెద్ద పెద్ద స్థాయి ర్యాంకర్ల ఆఫీసర్లకు కూడా ఇట్లాంటి మచ్చలు వస్తున్నాయి. ఇదన్నీ రావడానికి కారణం ఎక్కడో ఒక్కడ కొంతమంది ఆఫీసర్లు చేసిన తప్పిదం. యాక్చువల్గా మన పోలీస్ వ్యవస్థను మొత్తాన్ని మనం విమర్శించట్లేదు. పబ్లిక్ పోలీస్ స్టేషన్ దాకా ఎప్పుడు పోతారు? తనకి ఏదైనా అన్యాయం జరిగి తనకి ఏదైనా కష్టం వస్తే పోలీస్ స్టేషన్ పోతారు. పోలీస్ స్టేషన్ పోయినప్పుడు పోలీస్ ఆఫీసర్ స్థాయి, స్టేషన్ ఆఫీసర్ స్థాయి, ఎస్ఐ స్థాయి, సిఐలు ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఏం జరిగిందో కులంకషంగా ఎంక్వైరీ చేసుకోవాలా, ఆ కేసు డెప్త్ ఉందా లేదా, ఆ కేసు ఫైల్ చేసేదా కాదా, అది ఎఫ్ఐఆర్ చేసేది కాదా చూడాలి. అలా చూడకుండా స్టేషన్ పరిధిలోనే సెటిల్మెంట్ అనేది మంచి పద్ధతి. స్టేషన్కి ఆ పవర్ లేదు. అండ్ సార్ ఇంకొకటి సార్, ఒకవేళ నేను చెప్పినట్టుగానే ఒక వ్యక్తి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి వస్తుంటే, అంటే కంప్లైంట్ రైజ్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వస్తుంటే దాన్ని వద్దు అని చెప్పాక పోలీసులకు ఉందా? అది ఉంటే ఎటువంటి సందర్భంలో ఉందంటారు? వద్దు కాదు, అతను కంప్లైంట్ చేసే దాంట్లో డెప్త్ ఉందా లేదా, నిజంగా జరిగిందా లేదా. ఇగో పలానా వ్యక్తి నన్ను పొడిచాడు, చంపబోయాడు అని చెప్పాడు అనుకోండి, ఫస్ట్ అతని యొక్క కంప్లైంట్ తీసుకుంటారు. కంప్లైంట్ తీసుకున్నాక ఒక ఎస్ఐ స్థాయి కన్నా ఒక కింది స్థాయి ఒక ఆఫీసరు ఆ జరిగిన ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ ఏరియాకి ఎంక్వైరీకి పోతాడు, ఆ చుట్టుపక్కల ఎవిడెన్స్ తీసుకుంటాడు, అప్పుడే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అంత మాత్రాన కేసు పెట్టమంటే పెట్టలేదని కూడా మన పోలీస్ ఆఫీసర్ అంటానికి వీల్లేదు. అండ్ ఎగ్జాక్ట్లీ సార్, కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న సంఘటనలు కూడా పోలీస్ స్టేషన్స్కి వెళ్తుంటారు, కేసులు పెడుతూ ఉంటుంటారు. ఏ విధంగా అంటే చిన్న గొడవ జరగడం, తిట్టుకోవడం, అలాంటి సందర్భంలో కూడా కొన్ని తప్పుడు కేసులు పెట్టడానికి వెళ్తుంటుంటారు. అలాంటి సందర్భంలో పోలీసులు ఆ కేసును ఖచ్చితంగా తీసుకోవాలా, లేకపోతే అందులో ఏమన్నా నిజ నిజాలు తెలుసుకొని కూడా కేసు ఫైల్ చేయొచ్చు అంటారా? అయితే యాక్చువల్గా పోలీస్ ఆఫీసర్ పై స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా చిల్లీ కేసులు ఫైల్ చేయరు. వాళ్ళు ఇద్దరిని పిలిపిస్తారు. మన పెద్ద స్థాయిలోనే ఇగో ఇది పద్ధతి కాదు, మీకు ఇంకొకసారి మీకు అవకాశం ఇస్తున్నాం, రెండోసారి అవకాశం ఇస్తున్నాం, ఈ రకంగా ఆ వ్యక్తిని అవమానించడం, ఆ వ్యక్తిని మీద ఇబ్బంది పెట్టడం, ఇట్లాంటివి చేస్తే నీ మీద కేసు బుక్ చేస్తా అని కూడా బెదిరించడం అంటే దాన్ని సరిచేసే ఆ చిన్న గొడవల్ని సరిచేసే ఆఫీసర్లు పెద్ద మనసుతో ఉంటారు కొంతమంది. అది చేయొచ్చు. అంత మాత్రం చిన్న కేసు పోయినంత మాత్రం కూడా అన్ని కేసులు ఫైల్ కావు. ఎగ్జాక్ట్లీ సార్. ఇక్కడ చూసుకుంటే ప్రతి కేసు కూడా న్యాయ వ్యవస్థ తేల్చాలంటే ఇక్కడ కాని పరిస్థితి. అండ్ ఇలాంటి చిన్న గొడవలు కూడా న్యాయ వ్యవస్థ వరకు తీసుకెళ్లాలనుకోవడం కూడా ఒక ఏ విధమైన అంశం అంటే ఒక చిన్న నవ్వులాట కింద. కొంతమంది ఆఫీసర్లు చేసిన తప్పిదం వల్ల పోలీస్ వ్యవస్థను అంతా అంటున్నాం. పోలీస్ వ్యవస్థ అనేది మనకు ఉండకపోతే సమాజంలో వ్యక్తుల్లో భయం అనేది ఉండదు, తప్పులు ఎక్కువైపోతాయి, క్రైమ్ రేట్ పెరిగిపోద్ది. అరే మనం తప్పు చేస్తే అరెస్ట్ చేస్తున్న భయం కూడా కొంత ఈ సమాజానికి అవసరమే. కానీ అది మిస్యూజ్ అవుతుందన్న బాధ ప్రజాస్వామ్యం వదులుకుంది. సార్ ఎగ్జాక్ట్లీ సార్. అన్ని సందర్భాల్లో ఇది మిస్యూజ్ అవుతుందని చెప్పలేము సార్. ఎవరో ఒకరిద్దరు చేసిన తప్పు వాళ్ళు ఇలాంటి సంఘటనలు అనేవి వినిపిస్తున్నాయి. అండ్ ఇవి ఆ నోట ఈ నోట మన వరకు వస్తుంటున్నాయి. ఆ పోలీసులు అనే భయం ఉంది కాబట్టే
క్రైమ్ చేయాలనుకున్నవాడు కూడా భయపడుతున్నాడు, కంట్రోల్ అవుతున్నాడు. అండ్ ఎక్కడో చిన్న మిస్యూజ్ని దాన్ని కూడా తగ్గించడం కోసం ఈ వీడియో చేద్దాం అనుకున్నాను సార్. అబ్సల్యూట్లీ. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి ఈరోజు. నమస్తే సార్.